హాయ్ ఫ్రెండ్స్, నేను క్రాంతి ఆదివాసీ జీవన విధానం. ప్రస్తుతం మనం అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఓ గ్రామానికి వచ్చాం. ఆ గ్రామంలో స్నానం చేద్దామంటే ఎట్లాంటి సౌకర్యాలు ఏమీ ఉండవు. అక్కడ వాళ్ళు కూడా చెరువుల మీద కానీ వాగుల మీద కానీ ఆధారపడి స్నానానికి రావాల్సిందే. బాబోయ్, పాము నిజంగా అది కనిపించకుండా పడుకొని ఉంది. దూరం నుంచి చూస్తే అసలు ఏమీ కనిపించడం లేదు. కొంచెం దగ్గరికి పోయి చూస్తే పెద్దగా వచ్చేలాగా జూమ్ చేసి మీకు చూపిస్తూ ఉన్నాం. ఆ రాళ్ళకి లాగానే కలిసిపోయింది. పెద్ద ప్రమాదమే తప్పింది నిజానికి. దాన్ని చూడంగానే ఒక్కసారి ఒళ్ళు గగురు పొడిచింది. అయినా తప్పదు, ఈ వాగులోనే మనం స్నానం చేయాలి. మమ్మల్ని చూసింది, అది అలర్ట్ అయింది. ఎలా పారిపోతుందో చూడండి ఒక్కటేసారి. ఇక్కడ మనకు రికార్డ్ చేయడానికి కెమెరామెన్ ఎవరు రాలేదు మనతోటి. ఇక్కడ లోకల్ పిల్లల్ని తీయమనంటే వాళ్ళు చాలా దూరం నుంచి మనల్ని అయితే షూట్ చేశారు. ఇలా పారే నీళ్ళలో స్నానం చేయడం అంటే ఆ కిక్కే వేరప్ప అన్నంత హాయిగా ఉంది. నిజంగా ఈ పారే నీళ్ళల్లో స్నానం చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆదివాసీ జీవన విధానం. ఫ్రెండ్స్, ఇలా వాగులు వంకల్లో స్నానం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా స్నానం చేయడం అంటే నాకు ఎక్కడ లేనంత ఇష్టం. చాలా 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 ఇష్టం. స్నానం పూర్తయింది ఫ్రెండ్స్, ఇంకా ఊళ్ళోకి వెళ్ళడమే ఉంది.